Hi friends, welcome to Teja Telugu. Friends, ఈ వీడియో వచ్చేసరికి ఫోటోషాప్ ట్యుటోరియల్ పార్ట్ 7. ఎవరైతే పార్ట్ 6 వరకు చూడలేదో వాటి తాలూకా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చూడండి. నేను పార్ట్ 6లోనే ఆల్రెడీ నేను పెన్ టూల్ దాకా చెప్పేశాను. ఇది పార్ట్ 7లో నేను రిమైనింగ్ టూల్స్ కంటిన్యూ చేస్తాను. రిమైనింగ్ టూల్స్ ఇన్ ద సెన్స్ జస్ట్ 5 టూల్సే ఉన్నాయి. ఈ 5 టూల్సే ఉన్నాయి. ఈ 5 టూల్స్ నేను కంటిన్యూ చేసేసి కుదిరితే నేను ఈ వీడియోని ఇక్కడే స్టాప్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి నేనేమో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద అంటే ఫోటోషాప్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లేయర్స్ అని చెప్పేసి, తర్వాత ఛానల్స్ అంటే ఏంటి, తర్వాత మనకి విండోస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ప్యాలెట్స్ అంటారు అండి. చాలా ఉన్నాయి. ప్యాటర్న్స్, షేప్స్, స్టైల్, ప్యాచెస్, టైమ్ లైన్ ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తూనే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫోటోషాప్ గురించి చెప్తాను. నేనేం చేస్తానంటే ఈ ఫోటోషాప్ సిరీస్ అన్నది నేను ఈ 7th పార్ట్తో స్టాప్ చేసేస్తాను. నెక్స్ట్ నేను వేరే కాన్సెప్ట్ ఏదైనా తీసుకుంటాను. మధ్యలోనే మీకేమో ఈ ఫోటోషాప్ మీద ఏమైనా వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్ అన్నీ మనకి ఫోటోషాప్ ట్యుటోరియల్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంది ఛానల్లో. ఆ ప్లేలిస్ట్లోనే మొత్తం అన్నీ పెట్టేస్తాను. ఫ్యూచర్లో ఇంకే వీడియో తీసినా కూడా ఆ వీడియో అన్నవి నేనేమో ఫోటోషాప్ ప్లేలిస్ట్లో పెట్టేస్తాను. ఒకసారి మీకు దాని తాలూకా ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి, లేదంటే నా వీడియోస్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కూడా మీకేమో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు నెక్స్ట్ టూల్ వచ్చేసరికి మనకి టెక్స్ట్ టూల్ గురించి సెపరేట్గా చెప్పక్కర్లేదు కదా, అందరికీ తెలిసిందే టెక్స్ట్ టూల్ ఎలా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో మనకి 4 టైప్స్ ఉన్నాయి. హారిజంటల్ అంటే ఈ విధంగా, తర్వాత వెర్టికల్ ఈ విధంగా, తర్వాత మనకి వెర్టికల్ టైప్ మాస్క్ టూల్ అని చెప్పేసి ఉంది. మాస్క్ టూల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఏదైతే టైప్ చేసామో ఆ ఏరియాలోని మొత్తం కాపీ అవుతుంది అనమాట. ఇది చెప్తాను మీకు ఎలా యూజ్ చేయాలో. తర్వాత మనకు హారిజంటల్ టూల్ ఫస్ట్ తెలుసుకుందాము. హారిజంటల్ టూల్ ఇన్ ద సెన్స్ ఈ విధంగా వస్తుంది మనకి. ఈ విధంగా టైప్ చేసుకోవడానికి ఇక్కడ మనకి డిఫరెంట్ ఇవి ఉంటాయి, టెక్స్ట్లు ఉంటాయి. మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ చాలా ఇవి ఏంటంటే ఎక్స్పాండ్ చేయడానికి, తర్వాత బోల్డ్, తర్వాత రెగ్యులర్ అని చెప్పి చాలా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ఫాంట్. ఈ ఫాంట్కి ఏమో జస్ట్ మనకి ఎక్స్పాండెడ్ ఉంది కాబట్టి మనకి యూజ్ అదేమో డిపెండ్స్ అపాన్ ఫాంట్ టు ఫాంట్ అనమాట. అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇది వచ్చేసరికి మనకి సైజ్ అనమాట. సైజ్ తగ్గించడం, పెంచుకోవడం గట్రా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి స్ట్రాంగ్, క్రిస్పీ, ఆ తర్వాత మనకి విండోస్ లాగా ఇవిలా డిఫరెన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే షార్ప్ చేయడానికి. ఇవి అన్ని ఫాంట్స్లోనే పనిచేయవు. మ్యాక్సిమం ఇది నన్ను పెట్టుకుంటారు. తర్వాత ఇది వచ్చేసరికి తెలుసు కదా, సెంటర్లో కావాలంటే సెంటర్లోని, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ పెట్టుకుంటారు. తర్వాత మనకేమో డిఫరెంట్ ఫాంట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసరికి మనకి వ్రాప్ టెక్స్ట్ అని చెప్పేసి అంటారు. ఈ విధంగా వస్తుంది. మనకి ఆర్క్ కావాలా, తర్వాత మనకి ఆర్చ్ లాగా కావాలా, తర్వాత మనకి వేవ్ లాగా కావాలా, తర్వాత ఫ్లాగ్ లాగా కావాలా, ఇలా డిఫరెంట్ సెలక్షన్స్ వ్రాప్ టెక్స్ట్లు ఉంటాయి. ఇది మనం బెండ్ యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి వెర్టికల్ కావాలంటే వెర్టికల్, హారిజంటల్ కావాలంటే హారిజంటల్, డిస్టార్షన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇది చూస్తూ ఉంటే అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోతుంది మూమెంట్స్ ఏట్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు డిస్టార్షన్ హారిజంటల్ అంటే మనకి ఈ ప్లేస్లోనేమో మనకి లైట్గా ఇలాగ అయ్యింది, ఇలాగ పడింది అనమాట. ఇటు సైడ్ ఏమో మనకి క్లియర్ కనిపించేటట్టు. ఇలాగ మనకి ఏంటంటే ఇది మనం ప్రాక్టీస్ చేస్తే తెలిసిపోతుంది. ఈ విధంగా మనకేమో వ్రాప్ టెక్స్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే క్యారెక్టర్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ ట్యాబ్లో మ్యాక్సిమం ఈ ఆప్షన్స్ ట్యాబ్లో ఉన్నది మనకి క్యారెక్టర్ ట్యాబ్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే చిన్న మైన్యూట్ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మనకి ఒక 2 లైన్స్ ఉన్నాయంటే ఆ 2 లైన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్, తర్వాత మనకి వర్డ్ టు వర్డ్ మధ్యలో ఉన్న డిస్టెన్స్, లెటర్ టు లెటర్ మధ్యలో ఉన్న డిస్టెన్స్, ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఆల్ క్యాపిటల్స్ కావాలంటే ఆల్ క్యాపిటల్స్, ఆల్ స్మాల్ లెటర్స్ కావాలంటే ఆల్ స్మాల్ లెటర్స్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, తర్వాత బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఆప్షన్స్ ఇంకా అంతకంటే ఏమీ ఆప్షన్స్ ఏమీ లేవు. ఇది మనకేమో హారిజంటల్ టెక్స్ట్. అది వెర్టికల్ టెక్స్ట్ అంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఇలా పెట్టుకున్నాం బట్టి ఇలా వెర్టికల్ కావాలి. ఇందులో కూడా మనకి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ ఆప్షన్స్ కావాలంటే ఆ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హారిజంటల్లో ఏమున్నాయి, వెర్టికల్లో కూడా అవే ఉంటాయి కదా. మనకి అందులో ఇంకా డిఫరెన్సెస్ ఏమి ఉండవు. తర్వాత వచ్చేసరికి మనకేమో వెర్టికల్ టైప్ మాస్క్ టూల్, హారిజంటల్ టైప్ మాస్క్ టూల్ రెండు ఒకటే. నేనేమో హారిజంటల్ టైప్ చూపిస్తాను మీకు అర్థం అవ్వడం కోసం. ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఇక్కడ నేనేమో మీకేమో ఈ మాస్క్ టూల్ ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను. నేను హారిజంటల్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ నేనేమో ఇలా ఉంది. నేను కొద్దిగా ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను.
ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేశాను, ఈ ప్లేస్లో పెట్టాను. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేయగానే ఆ ఏరియా అన్నది సెలెక్ట్ అయిపోయింది చూసారా, మనకి సెలక్షన్ టూల్ లాగా. ఇప్పుడు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి, ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకేమో మాస్క్ టూల్ అని చెప్పేసి అంటారు. మనకి వెర్టికల్ మాస్క్ టూల్ ఉంది, హారిజాంటల్ మాస్క్ టూల్ కూడా ఉంది. ఈ విధంగా మనం మాస్క్ టూల్ యూజ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడైతే మాత్రం జస్ట్ మనకి ఒక ఇమేజ్ ఫార్మాట్లోనే మనకు వస్తుంది, ఇదేమో టెక్స్ట్ ఫార్మాట్లో రాదు. ఇలాగ మనమేమో గ్రేడియంట్ లాగా అనమాట, ఇది జస్ట్ గ్రేడియంట్ టైప్ మనము యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఏదైనా ఎక్కడైనా మనం మాస్క్ టూల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది మనకేమో హారిజాంటల్ అండ్ వెర్టికల్ మాస్క్ టూల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకి టెక్స్ట్ టూల్లోనే ఎందుకంటే ఆప్షన్స్ ఏం లేవు మనకి, ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. మనకి ఆప్షన్ టూల్ కూడా చాలా చిన్న ఆప్షన్స్ టూలే మనకి. ఇది టెక్స్ట్ టూల్లోని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో పాత్ సెలక్షన్ టూల్ అండ్ డైరెక్ట్ సెలక్షన్ టూల్. ఈ రెండు మనమేమో పెన్ టూల్లో ఆల్రెడీ యూజ్ చేశాను. మనం ఎవరైతే పెన్ టూల్ ముందు వీడియో చూసారో ఆ వీడియోలో తెలుస్తుంది. బట్ అగైన్ మీకు చెప్తున్నాను, మనము పాత్ సెలక్షన్ టూల్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఇమేజినరీ ఒక షేప్ గీసాను. పాత్ సెలక్షన్ టూల్ అంటే ఏంటంటే మనకి పాత్ సెలక్షన్ టూల్లో అంటే మనకి జస్ట్ హోల్ పాత్ అన్నది ఈ విధంగా మూవ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. అదే డైరెక్ట్ సెలక్షన్ టూల్ అంటే మనకి యాంకర్ పాయింట్స్ని మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు నేనేమో డైరెక్ట్ సెలక్షన్ టూల్ పట్టుకొని ఇది కొంచెం చూడండి. ఈ విధంగా మనమేమో ఈ యాంకర్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ యాంకర్ పాయింట్స్ని మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక యాంకర్ పాయింట్, ఈ విధంగా మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఆల్రెడీ మనము పెన్ టూల్లో డిస్కస్ చేసాం. మనం కంట్రోల్ పట్టుకొని కూడా ఇలా మూవ్ చేసుకోవచ్చు. పెన్ టూల్లోకి వెళ్ళి మనమేమో కంట్రోల్ పట్టుకొనేమో మూవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకుంటే చూసారా మీకేమో డైరెక్ట్ సెలక్షన్ టూల్ తాలూకా కర్సర్ వస్తుంది. వైట్ కలర్ ఏమో డైరెక్ట్ సెలక్షన్ టూల్ తాలూకా కర్సర్. ఇదిగోండి ఇక్కడ కూడా అదే ఉంది. ఈ విధంగా మనమేమో డైరెక్ట్ సెలక్షన్ టూల్ అండ్ పాత్ సెలక్షన్ టూల్ యూజ్ చేస్తాము. ఇది మనకి డైరెక్ట్ సెలక్షన్ టూల్ అండ్ పాత్ సెలక్షన్ టూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో డిఫరెంట్ షేప్స్ తాలూకా టూల్స్. ఇవి ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఒక్కొక్కటిగా. ఇప్పుడు నేను ఒక కొత్త ట్యాబ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసరికి మనం రెక్టాంగిల్ టూల్ యూజ్ చేద్దాం. రెక్టాంగిల్ టూల్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ విధంగా రెక్టాంగిల్ వస్తుంది. మనం ఇక్కడ షేప్ పెట్టాం కాబట్టి షేప్ వచ్చింది. అదే మనకు పాత్ పెట్టుకుంటే పాత్ వస్తుంది. ఇప్పుడు పాత్ చూపిస్తుంది. పాత్ పెట్టుకుంటే ఈ విధంగా పాత్ వస్తుంది, అంటే ఒక సెలక్షన్ పాత్ లాగా వస్తుంది అనమాట. అదే షేప్ కావాలంటే షేప్ వస్తుంది. ఈ విధంగా షేప్ కావాలంటే షేప్ వస్తుంది. అదే మనకేమో పిక్సెల్స్ కావాలంటే పిక్సెల్స్ వస్తాయి. కాకపోతే మీకు పిక్సెల్స్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేయగానే మీకు ఇలా వార్నింగ్ వస్తుంది. ఏంటంటే మనం చేయబోయేది పిక్సెల్స్ కదా. పిక్సెల్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను ఆల్రెడీ పెన్ టూల్లో చెప్పాను, మనకి పిక్సెల్స్ అనేవి రాస్టరైజ్ ఇమేజ్లో మారిపోతుంది అనమాట. బట్ మనకి ఇది ఉన్నది వెక్టర్ ఇమేజ్లోకి, మనకి రాస్టరైజ్ ఇమేజ్లోకి మార్చుకోవచ్చు అని చెప్పేసి మనకేమో ఇండైరెక్ట్గా అడుగుతుంది. ద షేప్ లేయర్ మస్ట్ బి రాస్టరైజ్లోకి మార్చుకోవచ్చు అని చెప్పేసి అడుగుతుంది. సో మనమేమో మార్చుకున్న తర్వాత మనకేమో వస్తుంది. ఇన్ కేస్ నేను ఇది కంట్రోల్ టీ యూజ్ చేసుకొని దీంతో సైజ్ తగ్గించేసి ఎంటర్ చేసేసి మళ్ళీ దాని కంట్రోల్ టీ యూజ్ చేసి దాని సైజ్ కానీ పెంచినట్టయితే మనకేమో ఇది బ్లర్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఇది అయిపోతుంది అనమాట, అంటే పిక్సలేట్ అయిపోతుంది, పోతుంది. నేను రాస్టరైజ్కి వెక్టర్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ పెన్ టూల్లో చెప్పాను. ఒకసారి మీరు వెళ్ళి పెన్ టూల్లోని రివైజ్ చేసుకుని తెలుస్తుంది. స్టార్టింగ్లోనే చెప్పాను, అది మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఈ మోడ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. తర్వాత ఒపాసిటీ ఇన్ ద సెన్స్ ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గీసాం కదా, దీంతో ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అలైన్మెంట్ అనమాట. ఈ సెలక్షన్లో రాదు, ఓన్లీ క్యాన్వాస్లోకి వస్తుంది. క్యాన్వాస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి షేప్ అనమాట. ఆ షేప్ అనేది వస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే క్యాన్వాస్లో లేదు. ఇప్పుడు నేను ఇది షేప్లోకి మార్చుకొని చేస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ హైలైట్ చేయగానే మీకు ఇక్కడ క్యాన్వాస్ అనేది హైలైట్ అవుతుంది. సెంటర్లోకి రావాలా, లేకపోతే లెఫ్ట్ రైట్ రావాలా, టాప్ బాటమ్ రావాలి, ఇవన్నీ ఉంటాయి. మనకి అలైన్మెంట్ అనమాట ఇది వస్తుంది. మనకి సెలక్షన్ చేసేటప్పుడు సెలక్షన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది మనం ఇక్కడ ఈ సెలక్షన్ టూల్లో తెలుసుకున్నాం కదా, కంబైన్ షేప్స్, సబ్స్ట్రాక్ట్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇది కంట్రోల్ పట్టుకుని ఇలా మూవ్మెంట్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 4 డాట్స్ ఉన్నాయి కదా. ఈ 4 డాట్స్ మీనింగ్ ఏంటంటే మనం ఇలా ఇచ్చేస్తే మనకి ఇదేమో ఈ విధంగా షార్ప్ ఎడ్జెస్ కాకుండా ప్లెయిన్ ఎడ్జెస్ వస్తుంది. మళ్ళీ దీన్నేమో మనం ఈ విధంగా లైన్ డ్రాగ్ చేసినట్టయితే మనకేమో షార్ప్ ఎడ్జెస్ వస్తుంది. ఇది మనకేమో టోటల్గా రెక్టాంగిల్ టూల్లో ఉన్న ఆప్షన్స్. మనకి ఎలిప్టికల్ టూల్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఆప్షన్స్ అనేవి మారవు. కాకపోతే ఇదేమో వచ్చేసరికి ఎలిప్టికల్ టూల్. ఈ ఎలిప్టికల్ టూల్ని మనం కరెక్ట్గా విడ్త్ హైట్ ఒకేలా చేస్తామంటే మనకేమో
సర్కిల్ వస్తదనమాట. ఈ విధంగా సర్కిల్ వస్తది. ఇది మనకేమో ఎలిప్టికల్ టూలే. ఎలిప్టికల్ టూలే మనం ఏమో సర్కిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనకేమో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మనం ఫిల్ చేసేదేమో కలర్ మార్చుకోవచ్చు. తర్వాత స్ట్రోక్ తాలూకా ఇది మార్చుకోవచ్చు. స్ట్రోక్ ఇన్ ద సెన్స్ ఇది ఇప్పుడు కనిపిస్తది చూడండి. ఇది స్ట్రోక్ అంటే బౌండరీ అనమాట. చేంజ్ చేసుకోవచ్చు. ఆ బౌండరీ తాలూకా సైజు తగ్గించుకోవడం, పెంచుకోవడం చేసుకోవచ్చు. ఈ విధంగా తగ్గించుకోవడం, పెంచుకోవడం చేసుకోవచ్చు. ఆ బౌండరీ ఏ విధంగా ఉండాలి, లైన్స్ ఉండాలా, డాటెడ్ ఉండాలా, లేకపోతే మామూలుగా ఉండాలా, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ విడ్త్, హైట్ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత అలైన్మెంట్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం కదా, క్యాన్వాస్ ఇన్ ద సెన్స్ క్యాన్వాస్ అవుతుంది. ప్రెసెంట్ అయితే షేప్లో పెట్టాం కాబట్టి మనకి అలైన్మెంట్ ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు. ఇది మనకేమో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ఆప్షన్స్ అన్నీ సేమే మనకి నాలుగిట్లోనే, ఈ ఐదిట్లోనే ఆప్షన్స్ అన్నీ సేమ్. తర్వాత వచ్చేసరికి మనకి రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్ కూడా మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కావాలంటే ఈ విధంగా, ఈ విధంగా కావాలంటే షార్ప్ కావాలంటే షార్ప్గా దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత కావాలంత ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి డిఫరెంట్ షేప్స్ అనమాట. తర్వాత పాలిగాన్ చూసుకుంటే మనకి ఈ విధంగా పాలిగాన్ సెలెక్షన్ చేసుకోవచ్చు. పాలిగాన్లో కూడా మనం ఈ విధంగా డిఫరెంట్ సర్కిల్లా మార్చుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇలా డ్రాగ్ చేస్తున్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. మనకి ఇది ఎన్ని కావాలంటే అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 5 కావాలనుకోండి, 5 సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా 5 పెంటాగాన్ చేసుకోవచ్చు. అదే 6 కావాలంటే హెక్సాగాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా హెక్సాగాన్ చేసుకోవచ్చు. అలాగే అప్ టు 10 అనమాట. అదే 3 కావాలంటే 3 రెక్టాంగిల్ అవుతుంది. అదే 4 కావాలంటే స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఆర్ సారీ ట్రయాంగిల్ అవుద్ది, ఇది రెక్టాంగిల్ అవుద్ది. అదే అలాగే ఎన్ని కావాలంటే అన్ని, మనకి ఒక 15 కావాలనుకోండి 15 అవుతుంది. ఈ విధంగా కాకపోతే మీకేమో దీని కింద వచ్చేస్తుంది, లైట్గా సర్కిల్లా కనిపిస్తుంది. ఇలా 15 కావాలంటే ఇలా 15 చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఇది ఫ్రెండ్స్ మనకేమో టోటల్గా. నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో ఇది పాలిగాన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లైన్ టూల్. లైన్ అంటే లైన్ ఎంత కావాలంటే అంత లైన్ మనమేమో డ్రా చేసుకోవచ్చు అనమాట. లైన్ ఎక్స్టెండ్ చేస్తే మనకేమో రెక్టాంగిల్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ లైన్ ఇలా డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో కస్టమ్ షేప్. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఇక్కడ మనకి కస్టమ్ షేప్స్ చాలా ఉంటాయి. మనకి బుక్స్ కావాలంటే బుక్స్, బోర్డ్స్ కావాలంటే బోర్డ్స్, కస్టమ్ బోర్డ్స్ ఉంటాయి. తర్వాత మనకేమో ఇక్కడ డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్ కావాలంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. ఇలాగ డిఫరెంట్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనమేమో ఏది కావాలంటే అది డ్రా చేసుకోవచ్చు షేప్స్. పాత్ కూడా కావాలంటే పాత్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పాత్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు మనకి. ఈ విధంగా డిఫరెంట్ షేప్స్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. సెలెక్షన్ కావాలంటే సెలెక్షన్ కూడా అయిపోతుంది. ఈ విధంగా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ సెలెక్షన్ని మనం ఎక్కడైనా కాపీ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఓపెన్ విత్ అడోబ్ ఫోటోషాప్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నేను షేప్ యూజ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేశాను. కొంచెం సైడ్ కొంచెం. ఇప్పుడేమో నేను సెలెక్షన్ చేశాను. సెలెక్షన్ చేసి రేడియస్ యాడ్ చేసి కాపీ చేశాను. కాపీ చేసి మనం దగ్గర పేస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే ఈ విధంగా మనకేమో షేప్ వస్తుంది అనమాట. ఈ విధంగా కస్టమ్ షేప్స్ చేసుకోవచ్చు. మనకి మాస్క్ కావాలంటే మాస్క్, ప్యాటర్న్ కావాలంటే ప్యాటర్న్. ఈ విధంగా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. మనకి ఏం షేప్ కావాలంటే ఆ షేప్ ఉంటుంది. షేప్స్ అన్నీ ఉంటాయి. షేప్స్ ఏమో కస్టమ్ షేప్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో రొటేట్ వ్యూ అనమాట. అంటే మనం ఈ విధంగా రొటేట్ చేయడానికి. తర్వాత ఇంకోటి వచ్చేసరికి మనకేమో హ్యాండ్ టూల్. హ్యాండ్ టూల్ మనం స్పేస్ బార్ పట్టుకుని హ్యాండ్ టూల్ వస్తుంది. రొటేట్ ఇన్ ద సెన్స్ ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకేమో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది నేను చెప్పాను కదా, ఆల్ట్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ ఆర్ కంట్రోల్ మైనస్ యూజ్ చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇవన్నీ మనం డిస్కస్ చేసాము ఇంతవరకు. 7 పార్ట్స్ వరకు మనం ఫస్ట్ మూవ్ టూల్ నుంచి జూమ్ టూల్ వరకు అన్ని డిస్కస్ చేసాం. మనకి ఇంకా టూల్స్లో ఏం లేదు. మనకి టూల్స్లో ఆప్షన్స్ ఇక్కడ ఉంటుంది. ఇదిగో టూల్ బార్. మనం ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాం అన్నీను. 3D మెటీరియల్, ఐ డ్రాపర్ టూల్, ఈ 3D టైప్ తప్ప మిగతావన్నీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఇంకా ఫర్దర్గా ఫోటోషాప్ మీద వీడియోస్ ఆల్టర్నేటివ్గా పెడతాను. ఎందుకంటే అందరూ బోర్ అయిపోతారు. నాకు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. నాకు వ్యూస్ కూడా ఇంపార్టెంట్ కాదు. వ్యూస్ వస్తేనే నేను ఏమైనా చేయగలుగుతాను. సో నేనేం చేస్తానంటే బేసిక్గా ఆల్టర్నేటివ్గా ఏవైనా టాపిక్ మీద ఒక వీడియో చేసిన తర్వాత ఫోటోషాప్ మీద ఆల్టర్నేటివ్గా వీడియోస్ చేస్తాను. అంటే మనం ఇంకా
చేయాల్సింది చాలా ఉంది. లేయర్స్ గురించి డిస్కస్ చేయాలి. ఇంకా మాస్క్ గురించి డిస్కస్ చేయాలి. బ్లెండింగ్ మోడ్స్ గురించి డిస్కస్ చేయాలి. ఇలా డిఫరెంట్ చాలా ఉన్నాయి. ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇన్ ద మీన్ టైమ్ నేనేమో కొన్ని ఆల్టర్‌నేటివ్ వీడియోస్ కూడా చేస్తాను. ఆ వీడియోస్ కూడా నేనేమో పెడతాను. ఇక్కడ వరకైతే ఈ వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే అన్నీ కలిపి ఒక ప్లే లిస్ట్‌లో ఉంది. వీడియో ట్యుటోరియల్స్, ఫోటోషాప్ వీడియో ట్యుటోరియల్స్. మీరు ప్లే లిస్ట్‌లోకెళ్తే ఈ ప్లే లిస్ట్ మీకు క్లియర్‌గా కనిపిస్తది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.